హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. పిఠాపురంలో రోజు రోజుకి టీడీపీ పార్టీ జనసేన పార్టీకి మధ్యలో మంటలు రగులుతున్నాయి, కాకలు తగులుతూనే ఉన్నాయి. కార్యకర్తలు టీడీపీ వారు చాలా చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. జనసేన నాయకుడు ఎవరైతే నాగబాబు ఉన్నాడో ఆయన అక్కడికి వచ్చేసి విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఇటు టీడీపీ పార్టీకి శ్రేణులన్నీ రోడ్ల మీదకి వచ్చి హడావుడి చేసి అల్లర్లు చేస్తూ ఉన్నాయి. ఇది రెండోసారి. ఇది పిఠాపురంలో మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనని అడుగడుగున అడ్డుకుంటూ ఉన్నారు. ఎత్తుకొచ్చావు, అసలు నీకేం సంబంధం మా కాన్స్టిట్యున్సీలో? ఒక ఎమ్మెల్సీ అంతే. మాకు ఇక్కడ టీడీపీ నాయకుడు వర్మ ఉన్నాడు, నువ్వెవడవి ఇక్కడ పర్యటించడానికి? నీకేం హక్కు ఉంది ఇక్కడ అవి ఇవి ఓపెన్ చేయడానికంటూ టీడీపీ వర్గాలు దారుణంగా స్క్రోల్ చేస్తూ ఆయన్ని దూషిస్తూ ఉన్నాయి. బలాబలాలైతే ఎవరికి మించి వాడు ఇటు జన సైనికులు ఇటు టీడీపీ వారు కార్యకర్తలు అల్ల కొల్లోలుగా కొట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. కర్రలు జెండాలు ఏ జెండా ఎవడదో తెలియకుండా ఒక్కొక్కడ నినాదాలు చేసుకుంటూ గో బ్యాక్ నాగబాబు, గో బ్యాక్ నాగబాబు అంటూ అరుస్తూనే ఉన్నారు. అదేవిధంగా నాగబాబు కుమరాపురంలో పర్యటించిన సందర్భంలో జై వర్మ జై టీడీపీ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. నాగబాబు కుమరాపురంలో పర్యటిస్తున్నారంట, జై వర్మ జై టీడీపీ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేసుకుంటూ పెద్ద పెద్ద టీములుగా ఏర్పడి ఒకరినొకరు తోచుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. జై జనసేన జై కళ్యాణ్ బాబు అంటూ జనసేన కార్యకర్తలు కూడా మేమేమి తగ్గమంటూ ఒకరికొకరు ముందుగా దాడి చేసుకుంటూ మాటలు యుద్ధం చేసుకుంటూ బూతు పురాణాలు చదువుకుంటూ ఒకరిని రెచ్చగొట్టుకుంటూ ముందుకెళ్తున్న వైనం చూస్తుంటే గుండెలు బాదుకుంటూ ఒక్కొక్కరైతే రారా చూసుకుందామని అరుచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఏంటి కర్మ మాకు అనేసి ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. గతంలో జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు వర్మ అని కర్మ అని వ్యాఖ్యానించిన తర్వాత కూడా నాగబాబుని పిఠాపురం పంపించడం వెనుక అసలు రహస్యం ఏంటి? ఇలా వర్మని సెంటర్ చేసి బయటకు తోసేయడం కోసమే ప్లాన్ చేస్తూ ఉన్నారా? నాగబాబు వెళ్తే వర్మకు గట్టిగా సమాధానం చెప్తారన్న ఒక ఆలోచనలోని, ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోనే నాగబాబుని కక్షలు కార్పణ్యాలు లేపి కొట్లాట్లు జరగడం కోసమే అక్కడికి పంపించారంటే ఎస్ అవుననే అనిపిస్తుంది. నిన్న అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఆ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన దగ్గర ఆ శిలాఫలకంపై చివరికి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు కూడా రాయినటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే అక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కొణిదెల నాగేంద్ర బాబు గారు వీళ్ళిద్దరు పేర్లే అక్కడ ఉన్నాయి. అంతేగాని చంద్రబాబు నాయుడు పేరు కానీ టీడీపీ వర్గీయుల పేర్లు ఎవ్వరు అక్కడ రాయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డేస్తేనే కాదు ఆ పక్క నుంచి ఎవడన్నా నడుచుకుంటూ పోయినా తగలబడిపోయేలాగా ఉంది పరిస్థితి పిఠాపురంలో. ఈ విధంగా కొనసాగితే ఈ పిఠాపురంలో జరుగుతున్న గొడవలు ప్రతి కాన్స్టిట్యున్సీ కనుక పాకితే ఎక్కడైతే జన సైనికులు ఓవర్ యాక్షన్ చేస్తారో అక్కడ టీడీపీ వర్గీయులు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి తరిమి కొట్టే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయన్నటువంటి సంకేతాలు అయితే అందుతున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?